హిందూ మత విశ్వాసాల ప్రకారం ఎవరి జాతకంలో అయితే గురుడి స్థానం బలంగా ఉంటుందో వారికి అన్ని రంగాల్లోనూ అద్భుతమైన విజయాలు లభిస్తాయి. వారికి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఈ సందర్భంగా గురు బలాన్ని పెంచుకునేందుకు కొన్ని పరిహారాలు పాటించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాలలో అతి పెద్ద గ్రహంగా గురుడినే పరిగణిస్తారు. జ్యోతిష్యాన్ని, జాతకాలను నమ్మే వారంతా తమ జాతకంలో గురుబలం ఉండాలని, గురుగ్రహం అనుగ్రహం కావాలని కోరుకుంటారు. ఇందుకోసం కొన్ని పరిహారాలను పాటిస్తారు. అయితే కొందరికి తమ జాతకంలో గురుడు శుభస్థానంలో ఉన్న సానుకూల ఫలితాలు రావు. మరికొందరి జాతకంలో గురుడు అశుభ స్థానంలో ఉన్న మంచి ఫలితాలొస్తుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? మన జాతకంలో గురుడి ప్రభావం శుభప్రదంగా ఉండేందుకు ఏం చేయాలో తెలుసుకోండి. గురుడి అనుగ్రహం పొందడానికి గురువారం రోజున గురు మంత్రాలను, స్తోత్రాలు పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు దక్కుతాయి. గురు బలాన్ని పెంచుకునేందుకు శివసహస్రానం లేదా రుద్రాభిషేకం చేయడం వల్ల చాలా ప్రభావవంతమైన ఫలితాలొస్తాయి. గురువు అనుగ్రహం పొందడానికి గురువారం రోజున ఉపవాసం ఉండాలి. ఇలా ఉపవాసం ప్రారంభించిన తర్వాత 5, 11 లేదా 43 వారాల పాటు ప్రతి గురువారం ఉపవాసం ఉండాలి. గురుడు 3, 6, అష్టమ, వ్యయ స్థానాలలో ఉండటాన్ని ప్రతికూలంగా పరిగణిస్తారు. అయితే మిగిలిన గ్రహాలతో కలిసి సంయోగం చెందే సమయంలో మాత్రం సానుకూల ఫలితాలొస్తాయి. గురువు బలంతో ఐశ్వర్యం పెంచుకునేందుకు ప్రతి గురువారం నాడు పసుపు లేదా కుంకుమను నీటిలో కలిపి స్నానం చేయాలి. గురువారం రోజున గోశాలలో లేదా మీ ఇంటి దగ్గరికి వచ్చే గోమాత, ఆవు లకు అరటికాయలను చిన్నగా తురిమి వాటికి తినిపించాలి. మీకు విద్య నేర్పిన గురువులు, జీవితంలో మీరు గురువుగా భావించే వారందరికీ గురువారం రోజున దుస్తులను దానం చేయాలి లేదా పేదలకు మీ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల గురు బలం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. కొందరు వివాహం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతుంటాయి. ప్రస్తుత రోజుల్లో పెళ్లి కావాలంటే చాలా కష్టం. ముఖ్యంగా అమ్మాయిలకు వివాహం ఆలస్యమైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారంతా శుక్లపక్షంలో వచ్చే గురువారం రోజున బంగారు ఉంగరంతో చేసిన పుష్పరాగాన్ని ధరిస్తే ప్రయోజనం ఉంటుందని పండితులు చెబుతున్నారు. గురువారం రోజున దత్తాత్రేయ స్వామి చరిత్ర, దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి దర్శించుకుంటే మీకు శుభ ఫలితాలొస్తాయి. గురువారం రోజున వీలైనంత ఎక్కువ సమయం పసుపు రంగు దుస్తులను ఉపయోగించాలి. ఇలా కుదరకపోతే మీరు వాడే టవల్ లేదా ఇతర దుస్తుల్లో పసుపు రంగు ఉండే వాటిని వాడొచ్చు. వైదిక జ్యోతిష్య శాస్త్రంలో గురుగ్రహం, బృహస్పతి చాలా ముఖ్యమైనది. బృహస్పతి దేవతల గురువు. అంతటి ప్రాధాన్యత కలిగిన గురుగ్రహం మీ జాతకంలో బలహీనమైన స్థానంలో ఉంటే మీరు విజయాలను చవిచూడలేరు. ఒకవేళ విజయం దక్కినా అది తాత్కాలికమే. గురుబలం తగ్గినప్పుడు ఏ పని, ప్రయత్నమూ అంత త్వరగా సఫలం కాదు. మరి మీ జాతకంలో గురుబలం పెరగాలంటే చేయాల్సిన పరిహారాలను ఇక్కడ చూడండి. జాతకంలో గురుబలం పెరగాలంటే కొన్ని పరిహారాలు పాటించవచ్చు. అవి: గురువారం నాడు పసుపు లేదా కుంకుమ నీటిలో కలిపి స్నానం చేయటం, వినాయకుడికి పసుపు సమర్పించటం, గోమాతకు శనగపప్పు, బెల్లం కలిపి తినిపించటం, గురు మంత్రాలను పఠించటం, శివసహస్రానం లేదా రుద్రాభిషేకం చేయటం మొదలైనవి. గురుబలం పెంచడానికి కొన్ని సూచనలు. గురువారం నాడు పసుపు లేదా కుంకుమ నీటిలో కలిపి స్నానం చేయండి. గురువుల అనుగ్రహం. మీకు విద్య నేర్పిన గురువుల లేదా జీవితంలో గురువుగా భావించే వారికి గురువారం నాడు దుస్తులను దానం చేయండి లేదా పేదలకు దానధర్మాలు చేయండి. గోమాతకు నానబెట్టిన శనగపప్పు, బెల్లం కలిపి తినిపించండి. వినాయకుడికి పసుపు సమర్పించండి. గురు మంత్రాలు. గురు మంత్రాలను పఠించండి. శివసహస్రానం, రుద్రాభిషేకం. శివసహస్రానం లేదా రుద్రాభిషేకం చేయండి. పసుపు బొట్లు. మెడ, మణికట్టు మీద పసుపు బొట్లు పెట్టుకోండి. అనాథలు, వృద్ధులకు అరటి పండ్లు, మిఠాయిలు పంచిపెట్టండి. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు. కొత్త పనులు, ప్రయాణాలకు ముందు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకోండి. పసుపు దానం.
ఏదైనా కొత్త పని ప్రారంభానికి ముందు 8 రోజుల పాటు పసుపును దేవాలయానికి దానం చేయండి. గురుబలం పెరిగేందుకు పరిహారాలు. గురుబలం తక్కువగా ఉన్నవారు నుదిటిపై గంధం లేదా పసుపుతో బొట్టు పెట్టుకోవాలి. బంగారు ఆభరణాలు ధరించాలి. పసుపు రంగులో ఉన్న టోపీ లేదా రుమాలు ధరించండి. కొత్త పనులు, ప్రయాణాలకు ముందు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకోండి. అనాథలు, వృద్ధులకు అరటి పండ్లు, మిఠాయిలు పంచిపెట్టండి. తోబుట్టువులకు సాధ్యమైనంత వరకు సాయం చేయండి. ఏదైనా కొత్త పని ప్రారంభానికి ముందు 8 రోజుల పాటు పసుపును దేవాలయానికి దానం చేయండి. మీ గురువులను గౌరవించండి. ధ్యానం చేయండి. వీలైనప్పుడల్లా ఆలయానికి వెళ్ళండి. సమాజానికి, నిరుపేదలకు నిస్వార్థంగా సేవ చేయాలి. గురు అనుగ్రహానికి ఆలయంలో శనగలు నివేదించి ప్రసాదంగా పంచిపెట్టాలి.